బంధువులారా, శ్రీమద్ భగవద్గీత ఆత్మ సంయమ యోగము 6వ అధ్యాయము. శ్రీ భగవాన్ వాచ పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిచ్చితో నహి కళ్యాణకృతో కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. పార్థనైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృతో కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. నిన్నను అర్జునుడు ప్రశ్నలు వేశాడు 3 శ్లోకాలతో. ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. నిన్నేమనేశాడు? అయ్యా, మీరు చెప్పినట్టు శ్రద్ధ కలిగి యోగమందు చెప్పినారే కదా శ్రద్ధ ఉండాలి అని. అటువంటి శ్రద్ధ ఆదరములతో చక్కగా యోగ సాధన చేయొచ్చు ఉంటాడు. అయితే మనస్సు వశమునందుండని కారణమునా మీరు చెప్పినట్టు చీలిస్తూనే ఉంటాడు, కానీ అది వెళ్ళిపోతూ ఉంటుంటుంది కదా. ఆ కారణము చేత మరి అవసాన దశలో అంతిమ సమయములో మరి మనస్సు చెలించి యోగ సిద్ధిని అంటే ఆ భగవత్ సాక్షాత్కారాన్ని ఆ స్వాత్మతత్వ జ్ఞానాన్ని పొందక మరణిస్తే అటువంటి సాధకుడి యొక్క గతి ఏమి అని ప్రశ్న వేశాడు నిన్న. ఇంకా ఆ సాధకుడి పరిస్థితి ఈయనే చెబుతున్నాడు. అర్జునుడే మళ్ళీ ఈ విధంగా ఉంటాడా లేక ఇంకోలా ఉంటాడా అని. ఏ విధంగా? అయ్యా, ఎవరైతే ఈ భగవత్ ప్రాప్తి మార్గం నుండి జారిపోతాడో అతన్ని ఏమంటారు? ఒక పేరు పెట్టారు, భ్రష్ట అని. భ్రష్ట అంటే పూర్తిగా చెడిపోయేవాడు కాదు ఇక్కడ అర్థం. యోగము నుండి జారిన వారిని యోగ భ్రష్ట అంటాడు. అది అంతేగాని ఏదో చెడు పనులు చేసి చెడిపోయినాడు కాదు. నీకు భ్రష్టత్వం పొందేవరా అని అది సాధారణమైన వాక్యం. కానీ సంస్కృత శబ్దంలో ఇక్కడ ఏమిటి అంటే మనం యోగాన్ని శీలిస్తూ ఉన్నాం, ఆ తత్వాన్ని చక్కగా చేయకపోతే వాడిని అంటే అది వదిలిపెట్టి శరీరం విడిచిపోతే ఒకటి అర్థం. మరి వాడు ఏ స్థితిని పొందుతాడు అటువంటి భ్రష్టుడని. రెండవది వాడు అసలు ఆచరించడు, చెడు ఆచరించడు. కానీ ఈ యోగం కోసం ఏదో ఒక రోజు 2 రోజులు చూస్తాడు, ఇదంతా చాలా కష్టమని వదిలివేస్తాడు. అటువంటి వాడు ఒకడు. ఆయన సంగతి కాదు ఇక్కడ. ఎవరైతే మనం అందరం శీలిస్తూ ఉన్నామో శీలిస్తూ ఏ సిద్ధినైతే పొందాలో అంతఃకరణ శుద్ధి రూపమైనటువంటి సిద్ధిని ఏ సిద్ధిని పొందాలో తద్వారా ఆత్మాద్వేక జ్ఞానాన్ని ఏది పొందాలో అది పొందకుండా శరీరం విడిచిపెడితే అంతవరకు చేసినటువంటి సాధన ఏమైనా పనికొస్తుందా లేక నిష్ఫలమైపోతున్నదా? ఎందుకంటే ఏ సిద్ధిని పొందాలో అది పొందకుండా మధ్యలో ఆగిపోతే నిష్ఫలం అయిపోతుందా లేక శరీరం విడిచిపెడితే నిష్ఫలం అయిపోతుందా? ఏమైనా ఫలితం ఉందా అన్నటువంటి విషయాన్ని ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు మేఘం చుట్టూ ఉంది, గాలి బాగా వేసింది. ఆ గాలి వేసినప్పుడు ఆ మేఘంలో ఒక చిన్న ముక్క తెగిపోయింది. ఈ తెగిపోయిన ముక్క ఆ పెద్ద మేఘంలో నుంచి ఆడడం లేదు, ఇంకో దగ్గరికి పోవడం లేదు, అది మధ్యలో ఎక్కడికో పోవాలి. అది ఇంకా తెగిపోయిన గాలిపటము ఏ విధంగా ఎక్కడో పడిపోతుంది కదా, ఆ విధంగా వీటి బ్రతుకు అవుతుందా ఏమిటి సంగతి అన్నటువంటి విశేషణాలని ఇవి నాకు చాలా సందేహంగా ఉన్నది అన్నారు. ఏ తన్మే సంశయం కృష్ణ అశేషత సంపూర్ణంగా నా ఈ సందేహాన్ని నెరవేర్చినటువంటి విశేషమైనటువంటి వేత్త ఇంక నాకెవడు దొరకడు. కాబట్టి ఈ సంశయాన్ని పోగొట్టమని అర్జునుడు నిన్న వేడుకున్నాడు.
ఆయన వేడుకుంటే సరే పోగొడతానన్నాడు. ఈరోజు అర్థమైందా? అందుచేత ఇప్పుడు చెప్తున్నాడు పార్థ నైవేహ నా అముత్ర వినాశస్తస్య విద్యతే నైవ ఇహ. తరువాత చెప్తున్నారు అముత్ర వినాశస్య న విద్యతే చెప్పేశారు. అయ్యా తస్య సాధకస్య ఆ సాధకుడు చేసినటువంటి ఇహ ఈ లోకంలో వినాశ లేదు. అముత్ర పరలోక సుఖాలు కూడా ఆయనకి వినాశమో లేదు. అది చెప్పినటువంటిది. ఈ లోకమును కానీ పరలోకమును కానీ అధోగతి పాలు అతడు కాడు. ఈ లోకంలో విడిచిపెట్టాడు, ఏమైనా అధోగతి పాలు అవుతాడా? అవడు. కానీ చెప్పాడు భగవంతుడు ఇంతకు ముందు చెప్పినా అక్కడ ఒక సందేహంగా లేవదీశాడు. సరే ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని 2వ అధ్యాయంలో 40 శ్లోకం దగ్గర చెప్పుకొచ్చాడు. అయితే మరి అక్కడ చెప్పింది ఏమిటి, ఇక్కడ అడిగిందని చిన్న డిఫరెన్స్ ఉంది. అదే అనమాట. తక్కిన ఒక పాయింట్లో డిఫరెన్స్, తక్కినవన్నీ మామూలే. అక్కడ ఏం చెప్పారు? అయ్యా ఏదైనా ఒక కర్మయోగం చేస్తూ ఉన్నాం, ఆ చేసిన కర్మయోగాన్ని ఏదో 40 రోజులు చేస్తాం అనుకున్నా, 20 రోజులు చేసినాం, మరి మధ్యలో వదిలిపెట్టేశాం, ఒకవేళ ఏమైనా దోషం వస్తుందా? ఇక రెండవది, రోజు నిత్య కర్మలు ధ్యానం చేస్తూ ఉన్నాం, కొన్ని కారణాలు అనారోగ్యం వచ్చింది, అప్పుడు 4-5 రోజులు చేయడానికి కుదరదు, మరి ఆ చేసినటువంటి ఎప్పుడు చేయలేదు దానికి పాపం వస్తూ ఉన్నదా? మళ్ళీ దానికి ప్రారంభించవచ్చునా లేదా? ఏదైనా కొంచెమైనా చేస్తే మరి కొన్నాళ్ళు మానేసాం, ఒక 5 నెలలు, మరి ఆ తర్వాత దానికి ఏమైనా ఫలం ఉందా లేదా అనే విషయాలు అప్పుడు అడిగినాడు. అవి అడిగితే ఆయన చెప్పేశాడు. కాబట్టి అభిక్రమనాశ నాస్తి, చేసిన పనికి ఎంత చేసేవో అంత లాభం వస్తూ ఉంది ఒకటి. రెండవది, నీ మధ్యలో విడిచిపెట్టిన పాపం అంటూ రాదు. ఏ కొద్దిగా చేసినా ఈ జన్మజనామృతి ప్రవాహమైనటువంటి సంసారం రక్షింపబడతామని చెప్పేశాడు అక్కడ. కానీ ఇక్కడేం చేశాడు? ఈ తీవ్రమైన సాధన చేస్తూ ఉన్నాం కదా, ఆ సాధనకి ముఖ్యమైన ఆత్మజ్ఞానము కదా, ఆ ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఈ సాధన విడిచిపెడితే వీడికి ఏమైనా ఫలితం, ఆ ఆత్మజ్ఞానం పొందలేడు. విడిచిపెట్టిన దీనికి ఏమైనా ఫలం ఉందా, లేకపోతే ఏ జన్మలో మళ్ళీ ఏమైనా మంచిది ఉందా, చెడు ఉందా, ఏముందా అన్నటువంటి మన సందేహాన్ని చక్కగా అడుగుతున్నాడు. ఆయన చెప్పేశాడు, ఇక ఈ లోకములో సాధకుడికి చేసిన దానికి నష్టం ఎప్పుడూ లేదు. ఈ పుణ్యవశాత్తు పరలోకంలో కూడా ఆయనకి ఏమీ లాభం రాకుండా పోదు. ఇంకా ఒకటి వినయ అర్జున, నహి కళ్యాణ కృతో కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. మనం అంటాం కదా, హే నాయన ఈ పని చేయరా అంటాం. వాడు నాయన, అర్థమైందా? వీడు తండ్రి అయితే నాయన కదా. సామాన్యంగా ఏమంటా, నాయన ఈ పని చేసి వెళ్ళిపో అంటాడు ఎవడికో కనబడినవాడికి. అంటే అది అనమాట. తాత అంటే ఇక్కడ నాయన అని అర్థం అన్నమాట. ఇందులో సంస్కృతిలో తాత శబ్దము పిచ్చికొల్టు మన తెలుగులో నాయన అంటాం కదా, ఆ శబ్దం. అది తెలుగులో తాత మళ్ళీ తాతే, ఆ నాయనే. అర్థమైందా? అది చెప్తున్నాడు. తాత గచ్చతి, హే నాయన అని సంబోధన. కళ్యాణకృతో, ఇక్కడ బాగా అందరికి కూడా గుర్తుపెట్టుకోండి, మంచి పనులు చేసిన వాడు ఎన్నటికి వినాశముని గాని దుర్గతిని గాని పొందడని భగవంతుడు మనకి హామీ ఇస్తూ ఉన్నాడు. అందుచేత మంచి పని చేయడానికి ఎవ్వరూ జడకూడదు. అర్థమైందా? ఏదైనా చెడు పని చేయాలంటే జడాలి, కానీ మంచి పనికి ఎందుకు జడాలి చెప్పండి? అలవాటు లేదుకుంటూ ఉండొచ్చు మనకి, కానీ ఇప్పుడు శాస్త్రము ద్వారా, మహాత్ముల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకున్నది మనకి పూర్వ సంస్కారము అలవాటు లేకపోయినా ఇప్పుడు దాన్ని ఆచరించాలి, తప్పేమీ లేదు.
ఒకవేళ ఇలా విని సరే రేపటి నుంచి ఏదో పూజ ప్రారంభిద్దాము అనుకోని ఏదో మంత్రం తీసుకుంటే మంచిదేమో అనుకోని మంచి పనికి ఆ మంత్రం తీసుకోవడమో ఒక పూజ ప్రారంభించడమో లేతే ఒక సద్గ్రంథ పఠనం ఈ విధంగా విని 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 మొదలుపెట్టాడు అనుకోండి. ఒకవేళ మొదలుపెట్టిన తర్వాత ఒక్క వారం 10 రోజుల్లో ఇంట్లో చాలా కష్టాలు సంభవించామనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి మరి? దేనివల్ల ఈ కష్టాలు వచ్చినాయంటే పక్కవారు అడుగుతారు, నువ్వేమైనా కొత్త పని ప్రారంభించినావా అని. అవునవును, ఈ మధ్యన ఎక్కడ నిలబెట్టి ఆ స్వామి ఉపన్యాసం చెబుతూ ఉంటుంటే విని 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 సదాచారమైన మంచి పద్ధతులు ఏం చేసుకుందామని మా ఇంట్లో దీపం పెట్టి అలవాటు కూడా దీపం పెట్టినాను. ఆ తర్వాత దేవుడు పటం పెట్టినాను, దానికి ఓం కేశవాయ నామాలు చెప్పి ఏదో రామాష్టోత్తరం చదువుతూ ఉన్నాను. అది ప్రారంభించి వారం రోజులైంది, ఈ రోజుకి అన్నీ మాకు నష్టాలే వచ్చినాయి అని చెప్పింది అనుకో. ఈవిడ ఎవరొకరు. అది కారణం, అది కారణం. కాబట్టి నీకు అలవాటు లేనిది ఈ సంస్కారం ఎందుకు మొదలెట్టావు? ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో అంటే ఏమిటి? ఆ పటం తీసేసి ఆ దీపం పెట్టడం మానేసి అది ఎక్కడ నూతిలో గొద్దులో పడేయమని చెబుతారు. తెలిసిందా? అందుచేత ఇలాంటి చేదస్థమైనటువంటి అలవాట్లు మన వంట ఇంట పట్టి ఉంటాయని చెప్తూ ఉన్నాడు. నహి కళ్యాణకృతో, ఆ మంచి పనులు చేసిన వాడు ఎన్నటికీ దుర్గతిని పొందడండి. ఇంతకంటే హామీ ఏం కావాలండి? సాధారణమైనటువంటి ఒక పంచాంగంలో రాహుకాలం ఉన్నప్పుడే పూజ చేసుకోవాలి అంటే ఎంత ఎంత నమ్మకం ఉందో మనం చెప్పండి. ఉందా లేదా? ఆ బస్సులో ఎగబడి వచ్చి రాహుకాల టైంలో పూజ చేస్తున్నావా లేదా? చేద్దానో లేదు, కానీ ఎంత నమ్మకం ఉంది మరి? ఈ సమయంలో వద్యం ఉంది కాబట్టి మీరు మాత్రం ఆ పని మొదలెట్టకూడదంటే మొదలెడతామా? ఈ అబ్బాయికి అమ్మాయికి గుణాలు మాత్రం 12 వచ్చినాయి, లెక్క ప్రకారం 18 దాటి ఉండాలి కాబట్టి చెయ్యకూడదని గట్టిగా చెప్పాడు పంతులు. ఇప్పుడు ఏం చేస్తామా? ఇద్దరికీ చదువులు ఉన్నాయి, ఇద్దరికీ మంచి సంస్కారం ఉంది, ఇద్దరు నచ్చినారు కూడా, కానీ గుణాలు అడ్డేసినాయి ఇక్కడ. అర్థమైంది ఇప్పుడు అందరికీ? మరి అవి వద్దని చెప్పలేదు, కానీ వాటి ఎంత నమ్మక విశ్వాసం ఉంది మనకి. అలాగనే ఈ భగవంతుడు చెప్తూ ఉన్నాడు, మంచి పనులు చేసిన వాడు ఎప్పుడూ చనిపోడు. మీ శక్తి కొలది మీరు మంచి పని చేయండి. ఎవరికి ఏది ఈ మధ్యన ఎవరికి లేదు, కానీ ఆయన కొంచెం సహాయం చేసినాను, ఏమో మన్నాడే నాకు అన్ని నష్టాలే వచ్చినాయి అంటాడు. ఒకటి సహాయం చేస్తే నష్టం వస్తుంది. అర్థమైంది? ఇది ఎక్కడైనా ఉందా? వారికి సహాయం చేస్తే ఇది నష్టమా? అది ఎప్పుడు రాదు. ఒకరి సహాయం చేసే నష్టం కాదు. మన పూర్వజన్మంలో పాప ఫలితం ఏ రోజైతే అనుభవించడానికి ప్రారంభమైందో అప్పుడు మనం కష్టాలు కలుగుతాయి మనకి. ఎప్పుడైతే మన పూర్వజన్మంలో పుణ్యఫలం ప్రారంభం అయిపోయిందో పట్టిందల్లా ఏమిటి? పంచాంగం రాత్రి ఈ సంవత్సరం మీరు పట్టిందల్లా బంగారమే అంటాడు. అర్థమైందా? అంటే పుణ్యఫలం. అంతేగాని మనం చేసినటువంటి పనుల వల్ల ఏనాడు నష్టము కష్టం మంచి పనుల వల్ల రాదు. అది గట్టిగా చెప్తున్నారు ఇప్పుడు. నహి కళ్యాణకృతో, అర్జున విను, మంచి పనులు చేసిన వాడు ఎన్నటికీ అధోగతి పాడు కాడు అని చెప్పాడు. ఇంకా 18వ అధ్యాయం కూడా ఒక మాట చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి అన్నాడు. నా భక్తుడు ఎన్నటికీ చెరడు అన్నాడు. అది అక్కడ ఒక వాక్యం ఇచ్చాడు. నేను ఈ మధ్యన భక్తిని అవలంబించి మొత్తం చెడిపోయాను అంటాడు. కొంచెం చెడిపోయాడు, వాడు చెడిపోవడమా? భక్తిని అవలంబించి చెడిపోవడమా? ఇవన్నీ ఏమిటి అంటే మనం మనసు దుర్బలత, వీక్నెస్ అనుకునే మాటలే కానీ, ఒక పామరులు పక్కన చెప్పినది వాళ్ళ మాటలు వినవే కానీ, ఒక వేదము, ఒక శాస్త్రము, ఒక జ్ఞాని బుద్ధి ఉన్నవాడు ఎవరైనా సరే భగవంతుని నమ్మి చనిపోయినాడు ఎంతవరకు ఎవడు లేడు, ఇక మీద ఉండబోడు. వినాలి. ఇవన్నీ కూడా శాస్త్రవాక్యాలు, మన ఇష్టం వచ్చేది అన్నం కాదు. మనం ఏం చెప్పినా శాస్త్రం ఉండాలి, శాస్త్రం లేకుండా పెద్దవాళ్ళ అనుభవం ఉండాలి, మహాత్ములు చెప్పిన వాక్యంగా ఉండాలి, అది మనం నమ్మాలి, దాని ఎందుకు ఆచరణకి వెళ్ళాలి. ఇది అన్నమాట. అది చెప్తున్నారు. నహి కళ్యాణ్, ఎందుకంటే డౌట్లు ఉంటాయి అందరికీ, అందుకే ఈ వాక్యం ఇంత గట్టిగా చెబుతున్నా. అర్థమైందా?
మీరు ఏ డౌట్ పడకండి. మీరు పని ప్రారంభించారు, 5 రోజులు 10 రోజుల్లో మనకి ఏదో విఘ్నం వచ్చింది మానేశాం, చింతెందుకు, ఏదో పోయిందిలే, దానికి వస్తుందో రాదో మళ్ళీ ప్రారంభించడం, మళ్ళీ ఏమి మానేయడం. అసలు మొత్తం ఇంకా దీపం ఉండదు, దూపం ఉండదు, రామ ఉండదు, కృష్ణ ఉండదు, మానేస్తారు మొత్తమే. ఈ మధ్యన ఏమిటంటే మరి కొన్ని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరు ఇంట్లో చనిపోయినారు, ఇక సంవత్సరం వరకు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు అంటారు. ఇంట్లో కూడా దీపం పెట్టకూడదు, ఏదక్కర్లే. అదే ఆ ముక్క అన్నారు, మీ ఇంట్లో కూడా లైట్ వేసుకోకూడదని మాట చెప్పారు అనుకోండి, ఈ మాట వింటారా అని చెప్పినా? మీరు ఈ సంవత్సరం వల్ల ఒంటిపూట తినాలని అనుకోండి, వింటారా ఈ మాట? దేవుడికి అసలు పెట్టే విషయాల్లోనే మనం వింటాం, కానీ మనకేదైనా మానేమంటే ఎవడు వింటారు చెప్పండి? నువ్వు మాత్రం తప్పకుండా ఈ సంవత్సరం వల్ల కూడా రాత్రిపూట పాలే దాగు లేదు పండులు తినకూడదు, ఒంటిపూట పెద్ద కర్మ, సంవత్సర కర్మ అయిందాకండి మానేస్తారు ఎవడైనా? వాడు మానడు, ఎక్కడ మానుతాడు? అబ్బా ఇంకా ఈజీ, ఎందుకంటే శాస్త్రి గారు చెప్పేసినారులే, ఇంక ఈ సంవత్సరాలు ఏం మానేస్తున్నా? తిండి మానేస్తున్నామా? వండుకొని తిన్నా మానేస్తున్నామా? బజ్జీ దగ్గర స్వీట్లు కొనుక్కోవడం మానేస్తున్నామా? ఏం మానేస్తా చెప్పండి? అందుచేత ఏమిటి అంటే కర్మ చేయాలి. 12 దినాలు కర్మ చేసి 1 నెల వరకు కాదంటే అదే నక్షత్రం దాటిన వరకు చూసుకొని అక్కడి నుంచి మామూలు ఆయన ఎక్కడికి పోతూనే పోతాడు. ఉండదు ఇక్కడ, ఆయన ఇంకో జన్మకు పోతాడు వెంటనే. జన్మ ఇప్పుడు అది చెప్తాడు. ఇప్పుడు అవన్నీ అర్థమైందా? ఆ గతులన్నీ దేవగతులన్నీ. అందుచేత పోయింది. సరే, కర్మ చేయాలి. 11 రోజుల వరకు 12 రోజుల వరకు మీరు ఇంట్లో దీపం కానీ దూపం కానీ ఏం పెట్టకూడదు. అర్థమైందా? అసలు ఆ చనిపోయిన మనిషి దగ్గర దీపం పెడతారు, అంతవరకు ప్రత్యేకంగా పెట్టరు. ఎందుకు? పుట్టినప్పుడు అంతే 12 దినాలు ఏమీ చేయకూడదు. జాత శౌచము, మూత శౌచం. ఇది ఎప్పుడైతే అది కలిపేశారో పిండ ప్రదానాలు అయిపోతే బాస్ అయిపోయింది. లేదంటే 1 నెల, అది అంతే. ఆ విధంగా ఉండాలి. కానీ మనం మొత్తమే దేవుడు మానిస్తే ఎట్లా చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? లోపలనే ఉన్నాడు. సంవత్సరం వరకు మన ప్రభుత్వానికి గ్యారంటీ ఉంటే మంచి పనులు చేయకుండా ఉందా? ఎవరికొంది గ్యారంటీ? అందుకని అది గుర్తుపెట్టుకోవాలి. మంచి పని చెయ్యండి, తప్పేమీ లేదు, దానివల్ల దోషం లేదు. అయితే ఆ శౌచ కార్యక్రమం 1 నెల వరకు వదిలేసాను బాస్, అంతే. దీపం మాత్రం 12 రోజుల వరకు పెట్టకూడదు దేవుడి దగ్గర, అవి నియమాలు ఉన్నాయి అంతే. ఈ విధంగా, ఎందుకంటే డౌట్స్ చాలా ఉంటుంటాయి ఇందులో. ఈ ఉద్దేశం చెప్పారు. అయితే అది చెప్పేశారు, మొట్టమొదటి హామీ ఇచ్చేశారు. ఆయనకేం పర్వాలేదు, ఈ లోకంలో సుఖములు ఉంటాయి, ఈ శరీరం విడిచిపోయి ఎక్కడికి వెళ్తారు, ఆ లోకంలో కూడా సుఖమా ఉంటూ ఉన్నది. అది చెప్పి ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడికి పోతారు, సంగతి ఏమిటి అని. అయ్యా, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభిజాయతే. చూడండి ఎంత చక్కగా భగవంతుడు ఇచ్చాడు సమాధానం తెలుసా? మన డౌట్స్ ఏం కొంచుకోవాల్సిన పని లేదు మనకి. యోగభ్రష్ట, యోగభ్రష్టుడు అభిజాయతే, తప్పక మళ్ళీ వస్తాడు. ఎక్కడ పోయి వస్తాడయ్యా? పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య. అదైందా? ఎవడైతే పుణ్యకృతమైన లోకాలు ఉన్నాయో, స్వర్గాది లోకాలు, వైకుంఠం, కైలాసము ఇత్యాది, మనం భూర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అనే లోకాలు చెప్పుకుంటుంటామో, రోజు ముక్కు పట్టుకొని అన్ని మాటలు అవే కదా. ఓం భూహోం సోహం మహా ఓం జన హోం తపోహం సత్యం అంటే ఇంకేటో అనుకుంటాం. ఈ లోకాలను అన్ని స్మరించుకోవడం. కాబట్టి ఈ విధంగా ఆయా లోకాలను వెళ్ళి, ఎవరయ్యా? ఇప్పుడు మనం జపం చేస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆత్మవిచారణ చేస్తూ ఉన్నామా లేదా? చేస్తూ ఉన్నాం. ఆత్మతత్వం మాత్రం పొందలేదు, మధ్యలో మన ప్రాణం పోయింది. ఇప్పుడు మనం ఎక్కడికి పోతాము అన్నటువంటి విషయాన్ని అడిగాడు ఎవరు? అర్జునుడు. కృష్ణుడు చెబుతున్నాడు ఎక్కడ పోతాడంటే, పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య. ఆ పుణ్యలోకాలని చక్కగా ప్రాప్య పొంది, శాశ్వతీ సమాహ నుషిత్వా, ఉషిత్వా, లోకాన్ ఉషిత్వా, లోకానుషిత్వా, పుణ్యకృతాన్ లోకాన్ ప్రాప్య శాశ్వతీ సమాహ ఉషిత్వా. ఆ లోకాల్లో చాలా శాశ్వతం అంటే ఏంటి, అశాశ్వతం అంటే తక్కువ,
శాశ్వతం అంటే ఎక్కువ ఇక్కడ అర్థమన్నమాట. అందుచేత కొన్ని అనేక సంవత్సరాలు అక్కడ ఉండి ఆ స్వర్గాది లోకాల్లో ఈ పుణ్యకర్మ ఫలం వలన వెళ్ళి అక్కడ ఆ సుఖభోగాలు అనుభవించి మరలా శుచీనాం శ్రీమతాంగేహే మరలా అభిజాయిత మళ్ళీ పుడతాడు. ఎక్కడ పుడతాడయ్యా? ఈ లోకంలో. శుచీనాం శ్రీమతాన్ గేహే, గేహే అంటే గృహం, మంచి శుచివంతులు శ్రీమంతులతో కూడినటువంటి గృహం. కేవలం శ్రీమంతులై శుచివంతులు కారనుకోండి, ఇక అంతఃకరణము శుద్ధి ఉండదు. అర్థమైందే? ఆత్మాత్మ విచారణ కూడా ఉండదు అనమాట ఈ జన్మలో మళ్ళీ. అలాగని కేవలం శుచివంతులు అయ్యారనుకోండి, ఆ లక్ష్మి లేదనుకోండి, 24 గంటలు ఆ కష్టపడి తెచ్చింది భోజనంకే చాలక మళ్ళీ పని ఖాళీ లేక ఇబ్బంది పడడం అవుతుంది అనమాట. అందుకని అలాంటిది కాకుండా శుచివంతులు శ్రీమంత్రియంలో పుడతారన్నారు. ఇదేనా? ఎందుకంటే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి బ్రహ్మసూత్రాలు 550 సూత్రాలు అన్నమాట రచించారు శ్రీ వేదవ్యాస మహర్షుల వారు. దానికి భాష్యాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు రాసినారు. అటువంటి కాబట్టి అటువంటి దాంట్లో ఒక సూత్రం చెప్పారు, కృతాత్యయే అనుశయవాన్ దృష్ట స్మృతిభ్యాం యథేతమనే వంచా అని. ఎందుకు అంటే ఒక్క దగ్గర ఒక శాస్త్రం మనకు ఉందంటే అది ఎంతవరకు నమ్మకం ఈ చెప్పిన మాట అన్నటువంటిది మనకు వస్తే డౌటు. అన్యమైన శాస్త్రమైన ఉపనిషత్తులు ఇది ఉందా లేదా, కేవలం ఈ ఒక్క దగ్గరే ఉందా అన్నటువంటిది. అదే 2-3 దగ్గరలో మనం చూసామనుకోండి ఫండమెంటల్ ఈ గ్రంథాల్లో, అప్పుడు మనకేమవుతుంది, ఆ వాక్యం నందు డౌటు ఉండదు, క్లియర్ అయిపోద్ది. అందుకు చెప్తూ ఉన్నారు బ్రహ్మసూత్రాల్లో, కృతాత్యయే అనుశయవాన్ దృష్ట స్మృతిభ్యాం, దృష్ట స్మృతిభ్యాం, ఒకటి శృతి, రెండవది స్మృతి, రెండు. శృతి స్మృతి అన్నమాట. శృతి అంటే వేదము, స్మృతి అంటే ఆ వేదము ఏం చెప్పిందో ఆ విషయాన్ని చక్కగా జ్ఞాపకం చేసి మళ్ళా కొంతమంది రాస్తుంటారు. స్మృతి అంటే జ్ఞాపకం. వేద సమ్మతమైనటువంటి విషయాన్ని, వేదం అంటే మనం చదువుకోవడం కష్టం, అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి దానిని ఎవరెవరు ఏ ఏ భాషల్లో ఉన్నారో ఆయా భాషల్లో అది జ్ఞాపకాన్ని ఆ భాషాంతరంగా మార్చి మనకు అందించినటువంటిది స్మృతి. మనం తెలుగు కాబట్టి మనకు తెలుగు ఉండాలి. సంస్కృతంలో ఉంటాయి అన్నిన్ని, కానీ మనకు ఆ సంస్కృతం అర్థం కాకపోతే మళ్ళీ వ్యర్థం కదా. అందుకు ఎవరికి ఎవరు ఎన్ని భాషలు ఉన్నాయో దేశంలో అన్ని భాషల్లో కూడా ఆ వేదం అనువాదం ఈ విధంగా స్మృతి రూపంలో మనకి వస్తూనే ఉంది. అందుచేత అది చెప్తున్నా కృత. కృత అంటే ఏమిటి? ఆ చేసినటువంటిది ఏదైతే మనం చేసినామో ఆ చేసిన ఫలానికి అతడు అత్యయే వెళ్తాడు. వెళ్ళి ఇక అట్నుంచి కూడా అనుశయవాన్ ఆ పుణ్యఫలంతో వస్తాడని. అయితే ఎట్లా? ఆ శృతిని బట్టి అక్కడే మరి వేదవ్యాసులు వారు రాసినటువంటి ఆ సూత్రానికి శంకరాచార్యులు భాష్యం రాసినారు. దానికి అనుకూలమైనవన్నీ ఏర్కొస్తారు. ఎక్కడెక్కడ ఉపనిషత్తులో ఉన్నాయి. అందులో చాందోగ్యోపనిషత్తు ఒకటి తీసుకున్నారు. తద్యయిక రమణీయ చరణా అభ్యాసోహ యతే రమణీయాం యోనిమాపద్యేరన్ బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా సదాచార సంపత్తి యోనిం వా వైశ్య యోనిం వా అని ఈ విధంగా. ఎక్కడయ్యా అంటే వారు ఎక్కడి నుంచి మళ్ళీ ఎలా పుడతారు అంటే ఈ విధంగా చెప్పుకొచ్చారనమాట. ఎవరు? తద్యయిక రమణీయ చరణాహ. ఆ శృతి చెప్పింది చరణం అనే పదం. అది మనకు తెలియదు కదా అర్థం. చరణం అంటే పాద చరణము అంటాం మనం. చరణ కమలాలకి చరణం వస్తుంది. అర్థమైందా అక్కడ? అందుచేత ఇక రమణీయ చరణాహ, అక్కడ చరణ పదానికి ఆ పాదాన్ని అర్థం కాదు,
శంకరాచార్యులు భాష్యం రాస్తూ బ్రహ్మసూత్రాల్లో ఆయన ఏం చెప్పారు, ఆ చరణ అన్నటువంటి దాన్ని కర్మ అని ఇచ్చినారు. అది అందుకనే వాళ్ళు భాష్యకారులు వాళ్ళకి దాన్నంతా శోధించి రాస్తారు. లేదా మన అర్థాలు అనేక రకంగా మారిపోతూ ఉండి మనకు అనుకూలమైన అర్థమే పెట్టుకుంటూ ఉంటాం అనమాట మనం. అందుకని రమణీయ చరణాహ అంటే రమణీయమైనటువంటి కర్మలు. రమణీయం అంటే ఏమిటి? పుణ్యకర్మలు. అర్థమైందా? రమణీయం అంటే పుణ్యకర్మలు. ఆ పుణ్యకర్మలు అభ్యాసోహ, ఎవరైతే ఇక్కడ చక్కగా ఆ పుణ్యకర్మలు చేస్తూ ఉంటుంటారో ఎత్తుతే రమణీయాం యోనిమాపద్యేరన్, అదే చెప్పారు ఇక్కడ. శుచీనాం శ్రీమతాంగే అని ఇక్కడ చెప్పుకొచ్చారు. రమణీయాం అటువంటి పుణ్యాత్ములు చక్కనైనటువంటి ఉన్నటువంటి వారి గర్భంలో జన్మిస్తారు. సరే, మరి అక్కడ చెప్పారు కృతాత్యయే, అత్యయ పొంది మరి స్వర్గలోకాది సుఖం అనిపించి మళ్ళీ వాళ్ళు కేవలం మానవ లోకంలో మానవులకి పుడతారనేటువంటి నమ్మకం ఏమిటి అని పూర్వపక్షి అడుగుతారు. స్వర్గలోకంకి వెళ్ళిన వాడు శుచీనాం శ్రీమతాంగే చెప్పారు కదా, ఇక్కడ రమణీయాం యోని మాపత్తి అక్కడ చెప్పారు కదా బ్రహ్మసూత్రాల్లో. మరి వారి మానవ జన్మంలో ఈ దేవలోకం నుంచి మానవ లోకానికి వస్తాడనేటువంటి నమ్మకం ఏముంది? మళ్ళీ పశుపక్షాదులుగా పోవచ్చు కదా, అప్పుడు రమణీయాం యోని మాపత్తి అనే మాట తప్పిపోతుంది కదా అని పూర్వపక్షి తీస్తారు. పూర్వపక్షి అంటే ప్రశ్న వేసేవాడు. పక్షం పక్షం ప్రతిపక్షం, రెండు పక్షాలు ఉంటేనే ప్రతిపక్షం అవుతాడు, లేకపోతే ఒకటే పక్షం. అర్థమైందా? ఆ పక్షవాన్ని పూర్వపక్షి అంటాడు, సమాధానం చెప్పాడు సిద్ధాంతి అంటారు. అయితే అందుకు చెప్పాడు అక్కడ శంకరాచార్యులు వారు ఈ సూత్రంలో అనుశయవాన్ అనేది ఒక సూత్రంలో మనకు పదం ఉంది. ఆ అనుశయవాన్ అనే దానికి వారు రాశారు బాండానుసారి స్నేహవతో అన్నారు. ఎలాగయ్యా, వారు పుణ్యకర్మలు చేసేవారు స్వర్గలోకానికి వెళ్ళి ఈ మానవలోకానికి అది ఉత్తముల ఇంట్లో పుట్టడము, మానవలోకానికి రావడము, దానికి ఏమిటయా అంటే బాంధానుసారి స్నేహవత్తని భాష్యంలో రాసిపెట్టారు. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఒక కుండలో నూనె వేసాం మనం, ఆ నూనె అంతా మనము వంటకు ఉపయోగించుకున్నా మొత్తం వేసేసాం, అయినా ఆ కుండకి కొంత నూనె ఎప్పుడు అంటుకొనే ఉంటుంది. అర్థమైందా? కుండలో నూనె అంతా మనం వాడినా కుండకి నూనె ఏ విధంగా అంటుకొని ఉంటుందో అదే విధంగా పుణ్యలోకాలకి వెళ్ళి పుణ్యం అనుభవించిన తరువాత ఆ పుణ్యం ఈ జీవికి అంటుకొనే ఉంటుంది. ఉండి మళ్ళీ ఇక్కడ పుణ్యాత్మల గర్భవాసంలో పుడుతున్నా అని చెప్పాడు. అది అన్నమాట. అందుచేత ఇక మానవ జన్మకి రావడం గ్యారంటీ, పుణ్యాత్ముల యొక్క గర్భవాసంలోకి వెళ్ళడం ఇది చెప్పుకొచ్చారు. అందుచేతయ్యా ఈ విధంగా ఇక ఎవరైతే ఇప్పుడు చెప్తున్నాడు కపూయ చరణాహ సాంఖ్య ఉపనిషత్తులో అందులోనే మళ్ళా చెప్తున్నారు అధ తద్యయిఘ కపూయ చరణాహ అవ్యాసోహ ఎత్తే కపూయాయోనిం ఆపద్యేరం స్వయోనిం వా సూకరయోనిం వా చండాలయోనిం వా రెండో చెప్పుకొచ్చారు. సరే, ఆయన యోగ ప్రశ్న పుణ్యకర్మ కాబట్టి మనం జపం చేసినా పుణ్యమే, ధ్యానం చేసినా పుణ్యమే, ఏది సాధన చేసినా పుణ్యమే, భజన చేసినా పుణ్యమే. అటువంటి వారందరూ కూడా ఈ పుణ్యం వచ్చేది పుణ్యలోకాలకు పోవడం, మళ్ళీ జన్మకు రావడం ఒక సప్పాటు తేలింది. ఇక రెండవది చెప్తూ ఉన్నారు ఇప్పుడు, ఎవరైతే కపూయ చరణాహ శాస్త్రం ఏదైతే వద్దన్నదో ఆ కర్మలు ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో, శాస్త్రము నిషేధించినటువంటి కర్మలు ఎవరైతే ఆచరిస్తూ ఉన్నారో, శాస్త్రం చెప్పింది మా హింస సర్వభూతాని, అయ్యా నువ్వు ఏ ప్రాణినికి ఏమి హింస చేయకూడదు, ఏ ప్రాణిని వధించకూడదు అని ఈ విధమైనటువంటి అనేకమైన ఎవరిని కూడా పెద్దవాళ్ళని ఒక నిందించను అన్నటువంటిది
ఉండకూడదు అని రకరకాలైనటువంటి చెప్తూనే ఉంటాయి. దీన్ని ఆ నిషేధ శాస్త్రం తీసుకుంటే మొత్తం లిస్టే వస్తుందా. అందుచేత అటువంటి కర్మలు ఆచరించిన వారు ఎట్లా అది చెప్పారనమాట. ఇహ వారు ఏం చేస్తారు, వారు ఎక్కడికి పోతారయ్యా, ఒకవేళ నరకానికి పోతారు. ఎక్కడ పోతారు? నరకానికి. ఇక ఆ నరకానికి పోతారు. పోయి అనుభవించిన తరువాత అప్పుడు చెప్పుకొస్తున్న స్వయోనివా, వాడి పాప ప్రారంభం కొద్ది ఒక్క జన్మ ఎత్తచ్చు. ఇంకా సూకరయోనివా, 10 జన్మ ఎత్తచ్చు. ఆ పాపం నుంచి ఒకవేళ ఇదైనా కాస్త ఉంటే ఈ జన్మలో ఒక చండాలుడి జన్మ ఎత్తచ్చు. ఎల్లప్పుడూ కూడా ఈ అశుద్ధమైతే ఎల్లప్పుడు 24 గంటలు ఉడుగుతుంటారు, దానికి క్లీనో ఏదో ఒకటి ఉంటాయి కదా, అటువంటివి ఆచరణ లేనటువంటి యోగ్యమైనటువంటి ఆ విధమైనటువంటి జన్మ వేస్తాడు. ఇక 2 చెప్పాడు ఉపనిషత్తు. పుణ్యాత్మునికి ఆ జన్మ, పాపాత్మునికి ఈ జన్మ. కాబట్టి ఆ నరకయోగంలో ఉన్నది పాపమే కదా, అందుచేత వాడి పాపాత్ముల యోగంలోనే పుడుతూ ఉండాలి. అందుకు మనం ఈ జన్మలో మనం ఇంతవరకు తెలిసి తెలియక ఏదైనా పాపకర్మలు చేసి ఉండొచ్చు. నేను ప్రతి వారు కూడా ఇప్పుడుగానే ఏమీ జ్ఞానిలో ఏమే ప్రమాదో ధీమత, జ్ఞానికి కూడా ప్రమాదం సంభవిస్తాయి. కానీ ఒకటి బాగా తెలుసుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టితే మనం పశ్చాత్తాపం పడితే జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఈ జన్మలో చేసిన పాపానికి కూడా పాపఫలం అనుభవించవలసిన పని లేదనమాట. అది అందుచేత ఆ విధంగా చెప్పి ఇది శృతి చెప్పింది. ఇంకా శృతి ఇంకొక విషయం కూడా చెప్తూ ఉన్నదనమాట. ఎలా అంటే ఇవి 2 మార్గాలు ఇప్పుడు చెప్పారు. ఏ మార్గాలు? ఒకటి పుణ్యకర్మల మార్గం, రెండవది పాపకర్మల మార్గం. ఇవి జీవుని యొక్క గతి చెప్తున్నారు ఇక్కడ. మన జీవుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఈయన గతి ఏమిటి? ఇక 3వ మార్గం ఒకటి ఉంది. అథ ఏతయో పదోన్న కతరేణ చ తాని ఇమాని క్షుద్రాని అసకృతు ఆవర్తాని భూతాని భవంతి జ్యాయస్వ మ్రియస్వ ఇత్యేతృతీయ స్థానం. ఇంకా ఇంతలో 2 తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? పుణ్యాత్ములు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ మానవుకి వస్తారు, పాపాత్ములు నరకానికి వెళ్ళి మళ్ళీ ఆ పాప ఫలితాన్ని బట్టి ఇతర జన్మలో పొందుతారని. ఇంకొకడు ఉన్నాడు, ఇది పుణ్యము పాపం అధిగమించినటువంటిది అనమాట ఈ కర్మ. అర్థమైందా? జ్ఞాని ఎలాగైతే పుణ్యపాపాలకు అధిగమిస్తాడో వీడు ఇంకా ఈ అజ్ఞాని పుణ్యకర్మలు లేవు, పాపకర్మ లేదు, అవి ఘోర కర్మలు అనమాట. అర్థమైందా? దాని ఒక లిమిట్ దాటిపోతే పుణ్యులు పాపంలో కూడా పరిగణింపబడదు. పాపానికి కూడా ఒక లిమిటే ఉంది అక్కడ. ఇక ఎక్కువైపోయిన తర్వాత పాప దాని నరకానికి వాడికి వెళ్ళే పనే లేదు. ఇంకా మంచిది కాదు స్వామి అంటారు. అర్థమైందా? ఎక్కువ పాపం అయిపోయిన తర్వాత నరకానికి వెళ్ళే పని లేదు. ఎక్కువ పుణ్యమై జ్ఞానం సంపాదించుకుంటే స్వర్గానికి వెళ్ళే పని కూడా లేదు. కాబట్టి అది చెప్తున్నా. అధ ఏతయోహో పథోహో, ఈ 2 మార్గాల కంటే అన్యమైనటువంటిది ఉంది మార్గం. అది ఏమిటది? అటువంటి మార్గం వాళ్ళు ఘోరాతి ఘోరం. మనం ఒక చిన్న వెళ్ళిపోతున్నటువంటి చీమ కరిస్తే దాన్ని చంపుదామాందం ఆలోచిస్తాం. అర్థమైందా? ఏమో కలిసిందంటే దోమ కరిస్తే విడిచిపెట్టాం కానీ, అర్థమైందా? దెబ్బ కలిపోతుంది కానీ. అర్థమైంది. ఒక చీమ కరిచింది అనుకోండి, దాన్ని మనం అలాగనే మన ఇంట్లో బల్లి ఉందనుకోండి, ఆ బల్లిని చంపాలని మనకి ఉండదు. కొంతమంది కనబడిందంటే ఇదే రాత్రిప్పుడు వచ్చి మన ఏం చేస్తుంది చెప్పి వెంటనే దానిపైన అప్పుడే పడతారు. సరే అడుగువా. సరే, ఈ విధంగా కొన్ని ఎలుకలు ఉంటాయి మనకి. ఆ ఎలుకల్ని అలా మనం చూస్తుండగా చంపేది కొన్ని ఉండదు. మనం ఏం చేయి, బోను పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆ బయటికి ఏదో పప్పుతూ ఉంటాం, ఏం కర్మ అనిపిస్తూనే ఉంటుంటాం మనం ఇలాగా. ఇక మరి కొంతమంది చూడగానే
అలాగనే మరి ఒక పాము కనబడింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అర్థమైందా? కాస్త ఆలోచించి ఎందుకలే మనకేమన్నంత దాని ఎందుకలే దేవుడు నాగదేవుడు నమస్కారం పెట్టి వదులుతాం. అర్థమైందా? ఇంకో నాగదేవులే గీగదేవుడు మొత్తం పని చేస్తాడు, అదికి అవసరం లేకపోయినా. సరే, ఇవి మామూలు విషయాలు. అలాగనే ఈ చిన్న చిన్న ఈ జంతువులు ఎలాగ సామాన్యులు అలాగా పెద్ద పెద్ద ఈ మానవులు కూడా వెనక ముందు చూడకుండా, అర్థమైందా, ఘోరాతి ఘోరమైనటువంటి పనుల్ని చేయడం ఉంటుంది. చూస్తూనే కదా అక్కడక్కడ మనం ఇప్పుడు పేపర్లో అందరూ చూస్తూనే ఉన్నారు, అవి అందరికీ తెలిసినటువంటి విషయాలే. కాబట్టి ఇటువంటి చేయరాని ఘోరాత్మైనటువంటి ఘోరమైన పాపాలు ఎవడైతే చేస్తూ ఉంటుంటాడో అటువంటి వాడి సంగతి చెప్తున్నారు ఇక్కడ. క్షుద్రాని, ఎందుకంటే వాడికి పుణ్యం లేదు కాబట్టి స్వర్గానికి పోలేడు, పాపం అధిగమించింది కాబట్టి నరకానికి పోలేడు. పాపము అధిగమించిన తర్వాత ఇక నరకలోకంలోకి వెళ్ళే లిస్టులో మన పేరు ఉండదు. వాడు పుణ్యం చేయలేదు కాబట్టి అటువంటి వాడి పుణ్యాత్ముడు పుణ్యలోకం వెళ్ళేది ఇది వాడికి లేదు. మరి ఇప్పుడు వీడు ఎక్కడికి పోతాడు అంటే, వీడు జీవితంలోనే అనేకమైనటువంటి ప్రాణాలను తీసి హింసించి రకరకాల చిత్రవదలు చేసిన వాడు కాబట్టి ఇటువంటి వాడు క్షుద్రాని, క్షుద్రం చిన్న క్షుద్రమైన పురుగులు చిన్న చిన్నవి అలాంటివి అయి అసకృత్ ఆవర్తాని. సకృత్ అంటే ఏమిటి? ఒకసారి. అసకృత్ అంటే ఏమిటి? మాటి మాటికి అన్నమాట. అంటే ఏంటి? ఒక గంటకి 4 సార్లు చచ్చినట్టుగా 4 సార్లు పుట్టినట్టుగా మాటి మాటికి చావు. జాయస్వ మ్రియస్వ. వాడు 10 రోజులకి ఏదో వచ్చిన పుడతాడు, అక్కడక్కడ బాత్రూమ్ ఈ బాత్రూమ్ అక్కడెక్కడ ఉంటాడు. అర్థమైందా? మళ్ళీ మనం ఊరుకున్న బాత్రూమ్ క్లీన్ చేసి ఊరుకుంటాడా? వాడికి ఏమో ఎక్కడ అంటాం కదా, వాడు అవన్నీ బాగాలేదు అని తిరుగుతాడు అనుకోని మొత్తం అంతా క్లీన్ చేసి పోతాడు వాడు. అర్థమైందా? ఇక అది లేకుండా ఈ ప్రకారంగా ఆ విధమైనటువంటివి కొన్ని అలాగనే పోతూ ఉంటాయి. వాహనాల కింద పడి మనం ప్రజలు ఎక్కెడతామా? పోతూనే ఉంటాయి. ఇలాగా మాటి మాటికి పుట్టి మాటి మాటికి చచ్చినటువంటి జన్మలు వాడికి వస్తాయి. తృతీయ స్థానం. అర్థమైందా? అది చెప్పింది. ఎవరు చెప్పారు? ఉపనిషత్తు. శాంతిదేవికి ఉపనిషత్తు చూడండి. ఈ విషయం అంతా మీకు అక్కడ ఉంటుందన్నమాట. కాబట్టి అధైతయోపధోర్న కతరేనచ తాని ఇమాని క్షుద్రాని అసకృతు ఆవర్తీని భూతాని భవంతి జాయశ్వ మ్రియశ్వ ఇత్యేత తృతీయ స్థానం. ఇది అందుచేత మనం ఏం చేయాలి? వీలైనంత వరకు కూడా ఉపకారము చేయడానికి వీలు లేకపోయినా అపకారాన్ని మనం తలపెట్టుకుంటూ ఉంటే చాలు. అది ఈ జన్మకి. మనము అపకారాన్ని ఇతర జీవులకి తలపెట్టకుండా ఉండేది మాత్రం నేర్చుకోవాలి. శ్లోకార్థేన ప్రవక్ష్యామి ఇదత్తం గ్రంథకోటిభి అన్నాడు. పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనం అని చెప్పినారు. అయ్యా, కోట్ల కొలది శాస్త్రములు చదివితే ఆ సారం అర్ధ శ్లోకంలో చెప్తున్నానని చెప్తున్నారా? పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ వినాశనం. ఏమయ్యా అంటే ఇతరులకు ఉపకారం చేయడమే పుణ్యం, ఇతరులకు అపకారం చేయడమే అది పాపం, వినాశం. కాబట్టి మనం ఉపకారం చేయడానికి చేయకపోయినా అపకారాన్ని తలపడటం ఉంటే మన జన్మ ధన్యం అయిపోతుంది అనమాట. అది చెప్తుంది మనకి. అందుచేత మన శరీరం ఎందుకు వచ్చింది చెప్పండి? పరోపకారార్థం ఇదం శరీరం. ఉన్నంతలో ఉపకారం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాబోది మానవ జన్మ. ఆ పుణ్యకర్మాతిశంత వస్తుంది. మరి ఏ పాపం ఎప్పుడు చుట్టుకొని ఇడిపోద్దో తెలియదు జన్మ. అందుచేత మనం ఇప్పుడే ఉన్నప్పుడే చెయ్యొచ్చు పాపకర్మలు. ఆ చేసిన దానికి పశ్చాత్తాపం పడి ఇంక జీవితంలో అవి మనం చేయమనుకుంటే చాలు, భగవంతుడు మనల్ని క్షమిస్తాడనమాట. మళ్ళీ మొదలెట్టామనుకో మళ్ళీ క్షమించడం ఉండదు. ఇది అధికారి వడ్డీతో పడిపోద్ది మళ్ళీ. అర్థమైందా? దానికి ఒకటే ఛాన్స్ కానీ మాటికిన్నా. అందుచేత చెప్పినారు, శరీరిజై కర్మదోషై యాతి స్థావరతాం
వాచికైః పక్షీ మృగతాం మానసైః అంత్యజాతితాం. ఇంకా చెప్పినారు చేసినటువంటి పాపాలు కూడా శరీరిజైః కర్మజైః, ఈ శరీరం ద్వారా చేయరానటువంటి పనులు మనం చేస్తూ ఉంటుంటే యాతి స్థావరతాం, స్మృతి చెబుతుంది కదలనటువంటి ఆ కొండలు ఆ చెట్టులై పుడతామట. అర్థమైందే? వాచికై పక్షి మృగతాం. వాచికం వాక్కు ఇచ్చాడు భగవంతుడు. వాక్కు ఇచ్చాడు, ఒక్కొక్కరు ఇంకేమి నోటికొచ్చిందల్లా తిట్టడం. అర్థమైంది కదా? అనరాని మాటలు అనడమే అంటాం. నిందించరాని విషయమే ఉండదు. వాడిది తప్పున్నా తప్పు లేకపోయినా వీడికి ఒకటే నింద, నాన్ స్టాప్ అనమాట వాక్కు. అర్థమైందా? ఇక ఒకటే అబద్ధాలు. వాక్కు ఇచ్చినాడు, భగవంతు ఇచ్చినాడు, దేనికి ఇచ్చినాడు? అందుకని మనము వాక్కు ద్వారా ఇతరుల్ని నష్టపడి కష్టపడినట్టుగా మనము రూపొందించడం చేయొద్దు. అర్థమైందా? అందుచేత ఎక్కడో కొన్ని ఇచ్చినాడు. అయ్యా ఎప్పుడయ్యా అంటే ప్రాణ విత్తమాన భంగమందు బొంకవచ్చు నగము పొందడదిపా అని చెప్పినాడు. ఎవరు? బలిచక్రవర్తి. అర్థమైందా? బలిచక్రవర్తి దగ్గర శుక్రాచార్యుడు ఆ ఘట్టంలో చెప్తారు బలిచక్రవర్తితో. కానీ ఆయన వినడు అనుకోండి. అలాంటిది ఏదైనా సమయం మనం ఒక మాట చెప్తే వాడి ప్రాణం పోతుందని సమయంలో అది కాదయ్యా అది మంచిదేనే అన్నా ప్రాణం వెళ్ళబెట్టిన వాడు అవుతున్నాడు కదా అని అక్కడ ఎన్న పనులు ఏం చెప్పినాడు. ఒక్క మాట మనం చెప్తే వాడు ఆస్తులన్నీ పోతున్న సమయంలో వాడు ఇంకా దిక్కులేని వాడు అయిపోతాడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో అంటే ఆయన చెప్పాడు కానీ ఈయన వినలేదు లేదు ఆ ముక్క. అర్థమైందా? విన్నాడు అనుకుంటే మనం అదే రూట్లో వెళ్తామని ఆయన కూడా వినడం మానేసినాడు. ఇక నన్ను ఆదరణ చేసుకొని మొత్తం అంతా పోతారు. ఏదో తప్పనప్పుడు ఆ ఎవడ శుక్రాచార్య నీతి వింటారు కానీ మరీ ఈ స్థితికి వస్తారని ఆయన మాత్రం వినలేదు. సరే, ఆ విధంగా వాక్కు ద్వారాగా కొంతమంది కొట్టరు కానీ ఇంట్లోనూ చిత్రవద హింస చేసేస్తుంటారని వాక్కు ద్వారాగా. ఇక వాళ్ళు ఎందులో నూతులు పడిపోవాలా, గోతులు పడిపోవాలని పరిస్థితికి వస్తూ ఉంటుంటారు. కొంతమంది పడిపోతూనే ఉంటుంటారు ఈ అమ్మగోలు పడలేక. అర్థమైందా? అందుచేత ఈ విధమైనటువంటి వారందరికీ కూడా వచ్చే జన్మకు ఆ మృగాలు అయిపోయి ఆ పక్షులు అయిపోయి పుడతారట. అందుకు చెబుతున్నారు ఈ విధంగా. ఇక మానసై, ఆ మనసుతో చేసేవాడు కూడా ఏమీ లేనటువంటి ఎంత కష్టపడినా సరే చాలినటువంటి విశేషాల్లో వాడుంటాడు. అందుచేతయా ఈ విధంగా ఈ ఒక్కదాన్ని ఎన్ని శాస్త్రాలు క్రోడీకరించి చెప్పుకొచ్చారు ఇక్కడ మనకి అర్జునుడికి. ఆ వాక్యాలు సామాన్యమా? శాస్త్రం ఇంకా స్మృతి కూడా చెప్తుంది. వర్ణాశ్రమాశ్చ స్వకర్మ నిష్ఠాః ప్రేత్య కర్మఫలమనుభూయ తతశేషేణ విశిష్ట దేశ జాతి రూప కుల ఆయు సుఖ మేధసో జన్మ ప్రతిపద్యంతే అని శృతి చెప్పింది. అదేనయ్యా. అలాగనే మనకి మన్వాది పరాశర్యాది గౌతమాది స్మృతులు కూడా ఏం చెప్తున్నాయంటే వర్ణాశ్రమాశ్చ, ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమ ధర్మాన్ని చక్కగా పాలించేటప్పుడు వారు ప్రేత్య మరణించిన తర్వాత తతశేషేణ ఆ శేషపుణ్యం ద్వారా కన్నా స్వర్గాది లోకాలకు పోయి అక్కడ సుఖం అనుభవించి తతశేషేణ విశిష్ట దేశ జాతి కుల రూప, అది వాళ్ళు ఏమిటంటే విశిష్టమైనటువంటి దేశంలో పుడతారు. మన గర్వం మనం చెప్పుకోకూడదు కానీ మన దేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత సంపద ఎక్కడని చెప్పండి. ఎక్కడ తక్కువ. మన భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మిక సంపద అన్ని దగ్గర తక్కువ. అందుకని మన దేశం చాలా గొప్పది అని చెప్పుకోవడానికి మనం గర్వించవచ్చు. ఇటువంటి దేశంలో పుట్టడమే మనకు పుణ్యం అన్నమాట. విశిష్ట దేశ జాతి, ఈ దేశంలో కూడా ఉత్తమ శుచీనాం శ్రీమతాంగే అన్నటువంటి ఒక సంస్కారవంతుల్లో ఒక శ్రీమంత్రిలో పుట్టడం ఇంకా గొప్పది కదా. అది చెప్తున్నారు. విశిష్ట దేశ జాతి రూపం పుడతాం. విరూపంగో కురూపంగో పుడితే ఉందా? ఈ చేసిన పుణ్యఫలం వల్ల ఈ రూపాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ చేసిన పుణ్యం వల్లనే. ఇంకా చెప్పారు మేధ, చక్కనైనటువంటి ఆలోచన శక్తి, ధీశక్తి, అష్టావధానము, శతావధానము, సహస్రావధానము,
ఇవన్నీ ఏమిటి? పూర్వ ప్రయత్న విశేషమైన పుణ్యఫలం చేతనే ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అలాగనే సుఖము అన్నీ జరుగుతున్నాయి. అందుకు స్మృతులుండు మనకి చక్కగా నూరు పోస్తూ ఉన్నాయన్నమాట. అర్జున, ఏమి యోగభ్రష్టుడికి నష్టమేమీ లేనేది. ఎవడైతే జపం చేసి ధ్యానం చేసి యోగం చేసి సరే వాడు ఒకవేళ ఆ సాధ్యాన్ని చేరకముందు శరీరాన్ని విడిచిపెడితే వాడి గతి ఏమవుతుందో అడిగావు కదా, వాడి గతి ఏమీ కాదు. వాడికి రొట్టి విరిగి నేతిలో పడినట్టే కానీ అర్థమైందా, ఎక్కడ బోధలో పడినట్టు కాదు. వాడికి రెండు పక్కల లాభమే. ఆ విషయాన్ని చక్కగా చెప్తూ ఉన్నారన్నమాట. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది విశేషం. ఇంకొక ఉపనిషత్తు కూడా బృహదారణ్యకం ఇత్యాది ఉపనిషత్తులు కూడా చెప్పాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఇవన్నీ మన జీవన యొక్క గతులు. ఇవి చాలా అందరూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకున్నప్పుడే ముందుకు పోతాం. ఒకవేళ మనం మోక్షం పొందకపోయినా మంచి జన్మ రావాలి కదా. జన్మ మాత్రం గ్యారంటీ. మోక్షం పొందిన అందరూ పొందలేదో అంత జన్మ వస్తుంది. రాని వస్తేనే మనకి ఈ జన్మ రావాలి అంతే. ఏ పనిగా చెట్టో లేకపోతే పుట్టో పుట్టి ఏం లాభం మనం. అది అయితే శాస్త్రంలో ఇప్పుడు మనం ఇంతవరకు ఆ అతీతమైన పాపం చేసినట్టు విషయం చెప్పుకున్నాం. వాడు స్వర్గానికి పోడు, నరకానికి పోడు. గుర్తుంది కదా అందరికీ, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివన్నీ. ఇప్పుడు మనం ఆ విధంగానే కాకుండా దానికి ఆపోజిట్గా ఈ పుణ్య విషయాన్ని శీలిస్తాం. ఇప్పుడు చక్కగా ఈ జన్మలో వైరాగ్యం కలిగింది. వైరాగ్యం కలిగింది. ఇహలోక విషయాలు ఎందుకు వైరాగ్యం కలిగింది? ఎందుకంటే రోజు శాస్త్ర విచారణ చేస్తున్నాం కాబట్టి. వైరాగ్యం అంటే అది విడిచిపెట్టి వెళ్ళిపోమని అనేది కాదు. ఇక్కడ లెక్కేసుకోకండి ఏనాడు కూడా. ఉన్న విషయాలు ఎందు ఇంట్లో మనకి యజమాని పిల్లలు ఉంటారు. యజమాని చెప్పిన మాటల్లో భార్య పిల్లలు వినకపోతే ఇంట్లో యజమానికి ఏముంటుంది? ఇంక ఈ రోజు నాకెందుకు ఈ గొడవ ఆలేబడిని వదిలేస్తాడు. వైరాగ్యమా? విడిచిపెట్టి సాక్షిగా ఉంటాడు. అర్థమైందే. మనం అనుకుంటాం అబ్బా ఆయనకేం వైరాగ్యం అని. అలాగనే మనము అవసరం లేని విషయాలు విడిచిపెట్టడం వైరాగ్యం కింద తీసుకోవాలి. సరే, ఈ లోక విషయం అనేది పూర్తిగా విరక్తి అయిన ఇంకోటి అనుకోండి. సాధకుని మాట చెప్తున్నాను. ఇప్పుడు తీవ్ర సాధకుని విషయం చెప్తున్నాను. ఇంతవరకు సామాన్య విషయం చెప్పుకున్నా. సరే, రోజు విన్నాడు. నిత్యానిత్య వస్త్రేకం అంటే తెలుసుకున్నాడు. ఇకామత్తర ఫలభోగి విరాగం అంటే తెలుసుకున్నాడు. శమాది షట్క సంపత్తి అంటే తెలుసుకున్నాడు. ముముక్షుత్వం అంటే తెలుసుకున్నాడు. తెలుసుకొని సాధన చేసే సంపత్తి చక్కగా చేసినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒక ఉపాసనాన్ని పట్టుకున్నాడు. చక్కని ఉపాసన చేస్తూ ఉన్నాడు. కొంత వేదాంత శ్రవణాన్ని కూడా చేస్తూ ఉన్నాడు. ఇతను ఏమిటికంటే ఈ లోక విషయంలో ఎందుకు పూర్తిగా ఇంకా జీవితంలో ఎన్ని అనుభవించిన ఇంతే కదా అన్నటువంటి తేలిపోయింది. స్వర్గాది లోకలు వెళ్ళినా సరే అక్కడేం సుఖం ఉంటుంది. ఈ పుణ్యం పొలముతో వెళ్ళినా అక్కడ కూడా భయము, భీతి, ఆందోళన ఉంటూనే ఉంటుంది. రాక్షసులు వచ్చేటప్పుడు ఇక్కడ స్వర్గలోక సుఖమునందు ఆయనకి ఇచ్చలేదు, ఈ లోక విషయం నుండి ఇచ్చలేదు. సాధన మాత్రం ఈ జన్మలో నేను ఆత్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలా అన్నటువంటి విషయంతో సాధన చేస్తూ ఉన్నాడు. అర్థమైంది ఎంతవరకు ఉన్నాం? సాధన చేసి ఆ ముక్తి స్వరూపాన్ని పొందకుండా అంతవరకు ప్రారంభం ఉండద్దా? మన ప్రారంభం శరీరం ఎప్పుడు పోతే ఎవడో తెలుసు. ఆ తత్వాన్ని చక్కగా శీలించి వాసనని క్షయం చేసి ఆత్మతత్వలీనమైన స్థితిని అంతవరకు ఇది ఎప్పుడు. అందుకనే దీని వయోపరిమితి లేకుండా ఈ జ్ఞానాన్ని ముందు నుంచి శీలించుకోమని చెప్పడం కారణం అది. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు అనే విన్నారు కదా పాట మీ అందరూ. అందుకని విధి విధానం తప్పించుటకు ఎవరు సాహసించేది తప్పలేదు కదా. విధి ఒకరికి 20 ఏళ్ళకే ఆయుష్ పోతే విధి ఉంటుంది, తప్పుతుందా? ఒకరికి 100 సంవత్సరాలు ఉంటుంది, తప్పించగలడు ఎవడైనా? తప్పించలేడు. అందుచేత మనం చేయవలసిన ప్రయత్నం చేసేసుకుంటే 100 ఏళ్ళు బతికినా మనకు హాయే, ముందు పోయినా హాయే. అర్థమైందా? అది అందుచేత మనము ఆ విధంగా చక్కగా సాధన ఎవడైతే చేస్తున్నాడో ఒకడు ఇప్పుడు ఏమైపోయింది? దీనికి ఆ ఆత్మతత్వ జ్ఞానం పొందినంత వరకు ప్రారంభం లేక శరీరాన్ని విడిచిపెట్టేసినాడు. విడిచిపెట్టినప్పుడు ఈయన ఎక్కడికి పోతాడని ప్రశ్న. ఇప్పుడు అది విషయం అందరికీ అర్థమైందా? ఇంతకుముందు సబ్జెక్ట్స్ అర్థమైంది. ఇప్పుడు చెప్పినటువంటిది ఏమిటంటే
తీవ్ర వైరాగ్యం కలిగి చక్కగా ఈ లోక సుఖాలు విడిచిపెట్టే ఆశ, పరలోక సుఖాలు ఆశ విడిచిపెట్టేశాడు. కాబట్టి అటువంటి మార్గంలో ఉండి రోజు సాధన చేసుకొని విచారణ చేస్తూ ఉన్నాడు. కానీ పూర్వజన్మ విషాత్తు ప్రారంభం లేకపోయినాడు. వీడిగత ఏమిటి అన్నటువంటి శాస్త్రంలో చర్చ వచ్చింది. అర్థమైందా? అప్పుడు చెప్పినారు ఈయనకి ఎందుకంటే ఈ జన్మ ఎందుకు ఆసక్తి లేదు మానవ జన్మకి, అందుచేత మానవ జన్మకు రాడు వాడు. అర్థమైందా? ఇప్పుడు స్వర్గలోకి ఆసక్తి లేదు, అక్కడికి పోడు, ఇక్కడికి రాడు. మరి ఎక్కడికి పోతాడయ్యా అంటే అప్పుడు చెప్పాడనమాట, ఇది ఎక్కడికి పోతాడు? బ్రహ్మలోకానికి పోతాడట. అర్థమైందా? చిత్తుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి అక్కడ మనకి ఉపనిషత్తులన్నీ కూడా కొన్ని ఐత్రేయ ఉపనిషత్తు అనగా, బృహదార్ణిక ఉపనిషత్తు అనగా, ఇటువంటి ఉపనిషత్తులన్నీ కొంచెం తీసుకొచ్చి అక్కడ బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచిరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరమం పదం. ఇటుకెళ్ళినా మనకు లాభమే, ఏమి నష్టమే లేదు. ఇంకా సూక్ష్మం కూడా చెబుతున్నాడు ఇప్పుడు మనకి. బ్రహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచిరే. బ్రహ్మలోకం పోయి ఆ బ్రహ్మలోకంలో సృష్టించినటువంటి ఆయనే కదా బ్రహ్మ. ఆయన ఎంతవరకు సృష్టి ఉండో అంతవరకు ఉంటాడు ఆయన. అంతకాలం వీడు ఆయన దగ్గర హాయిగా ఉంటాడు. ఎవరి దగ్గర? బ్రహ్మలోకంలో. అయితే మరి ఎలాగంటే బ్రహ్మచేత ప్రళయకాలం వచ్చే పూర్వమే చక్కగా వేదాంత విజ్ఞానాన్ని బ్రహ్మచేత బోధింపబడి జీవన్ముక్తిని పొందిపోతున్నాడు అక్కడ. ఇది అన్నమాట విశేషం. అర్థమైందా? ఈ జన్మలో తీవ్ర ప్రయత్నం చేసి అర్జున అటువంటి స్థితినా పర్వాలేదు పొమ్మన్నాడు. అందుకు మనకి ఇప్పుడు దేనిలో భయం ఉందా? ఏమి భయం లేదు. అది చెప్తున్నా, ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాంగే యోగ భ్రష్టో విజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఇక్కడ అరెండ వికల్పం ఇచ్చాడు. అథవా, అలా కాకపోతే ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. ఎలాగా? శుచీనాం సునిమితాంగే, శుచివంతులు శ్రీమంతులు ఇంట్లో పుట్టడం ఒక మార్గం అయ్యా. ఇక రెండవ మార్గాన్ని చెప్తున్నారు. అథవా, అలా కాకపోతే ఇంకొక విశేషం, యోగినామేవా, కొంచెం ఈ జన్మలో కాస్త విషయములేని విరాగం కలిగి ఉంటారు. ప్రయత్నం మాత్రం గట్టిగా ఉండదు. కొంత విరాగం ఉంటుంది అన్నమాట. వాడికి విరాగం ఉండదు, కొంత సాధన చేస్తూ ఉంటుంటాడు. వీడికి సాధన చేసినా కొంచెం విరాగం వస్తుంటుంటుంది. అందుచేత అటువంటి వాడు, అటువంటి విరాగేని పురుషుడు ఆ పుణ్యలోకాలకు కొన్ని పోకుండానే ఇప్పుడు మళ్ళీ మార్గాన్ని చెప్తున్నాడు ఇక్కడ అనమాట. అర్థమైందా? అక్కడ చెప్పాడు ప్రాప్య పుణ్యకృత లోకానుషిత్వ అని పదం చేసినాడు అక్కడ. ఇక్కడ ఈయనేమిటంటే శరీరం విడిచిపెట్టిన తరువాత ఆ పుణ్యలోకాలకి పోకుండా ఇక్కడ అదనమాట. పోకుండా ఏం చేస్తాడు? ధీమతాం యోగినామేవ కులే భవతి. వీరు మంచి బుద్ధిమంతులైనటువంటి వారు, చక్కని నియమనిష్టలు కలవారు, ఆచరణ చేసుకుంటూ సదాచార సంపత్తులైనటువంటి ధీమతాం యోగినామేవ. పూర్వం అందరూ కూడా ఆశ్రమాల్లో శౌనకాది మహాములందరూ కూడా ఏమిటి చక్కగా గృహస్థాశ్రమాన్ని స్వీకరించే కదా. ఆధ్యాత్మిక నైమిషారణ్యంలో నిత్యము కూడా ఈ ఆధ్యాత్మికాన్ని నడుపుకుంటున్నారు. వాళ్ళందరూ యోగుల కింద లెక్క అనమాట. అటువంటి యోగినహమేవ కులే, అటువంటి వాళ్ళ గృహంలో అంటే ఊర్ధ్వలోకాలకు పోకుండానే ఈ జ్ఞానులైన యోగుల్లో డైరెక్ట్గా వచ్చేస్తూ ఉన్నాడు. అదే అనమాట. వచ్చి పుడుతూ ఉన్నాడనమాట. ఇక పుట్టిన తర్వాత అసలే మొట్టమొదటి కొంచెం విరాగితో ఉన్నాడు. ఈ వాళ్ళు కూడా చక్కనైనటువంటి పద్ధతిలో అవలంబిస్తూ ఉన్నారు. అటువంటి విషయంలో వీడి యొక్క చిన్నప్పటి నుంచి ఉన్న చేష్టను అనుసరించి ఇతన్ని మనం చక్కనైనటువంటి ఆత్మతత్వజ్ఞుడిగా చేయాలి, లేక లోకోద్ధరుడిగా చేయాలి
అన్నటువంటి దృఢాభిప్రాయముతో అటువంటి సెక్షన్లోకి వీళ్ళే పంపించేస్తుంటారు. అర్థమైందా? అది చెప్తున్నారు. కులే భవతి ధీమత ఏతత్ హి అన్నారు. కాబట్టి ఇటువంటిది దుర్లభతరం లోకే జన్మ యదీదృశం ఎత్తు ఈదృశం ఇటువంటిది ఏదైతే జన్మ ఉందో ఇది జన్మ అది ఈ లోకంలో చాలా కష్టం, దుర్లభమైనటువంటిది. ఎవడండి పొమ్మంటాడు కొడుకునే? అర్థమైందా? ఎవరైనా పొమ్మంటాడా? నువ్వు చక్కగా ఆశ్రమానికి వెళ్ళి మంచి జ్ఞానిక లోకానికి బోధించని చెప్పిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? 10 కోట్లు ఒకడైనా ఉంటాడా? ఉంటాడు. 50 కోట్లు ఒకడు కూడా తేలడు. అందుకే ఈయన చెప్పినాడు ఇటువంటి జన్మ చాలా దుర్లభయ్యా అన్నాడు. ఉంటారు ఎక్కడెక్కడ ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇంకెందుకు, మనం ఎలాగా ఈ సంసార కుప్పంలో పడ్డాం కదా, అయిపోయింది. ఇందరి ఎంతైనా ఇంతే కదా. అందుచేత ఈయనకి ఇప్పటి నుంచే ఒక మంచి సంస్కృత కాలేజీలో లేదా దాంట్లో ఒక ఆశ్రమంలో ఒక గురుకులంలో పెట్టి చక్కగా అభ్యాసం చేసి వాడుంటే అటు లేకపోతే తర్వాత లోకాన్ని ఉద్ధరించడం ఏదో పని చేస్తారనేటువంటి విషయంతో ఉంటా. అటువంటి జన్మ కూడా ఉంది. నువ్వు ఎందుకయ్యా నీకు సందేహం ఇంకన్నా? వాడు యోగపురుషుడు అయిపోయినటువంటి వాడు ఆ మేఘం ముక్కలైపోయినట్టు ఎక్కడ పడిపోయినట్టుగా గాలి పడ్డట్టు అయిపోయినట్టు ఎక్కడ పడుతుంది అనుకుంటున్నావా? ఎక్కడా పడడు. దీనికి మంచి అన్ని ఛాన్స్లే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారనమాట. ఈ ప్రకారముగా మరి ఇంతవరకు మన యొక్క ఆ జీవనంలో ఉన్నటువంటి గతులను మనం నిర్ణయించుకున్నామన్నమాట. జీవగతులు ఎలాగుంటాయంటే చనిపోయిన తర్వాత ఏయం విచికిత్స అన్నాడు ఆయన కూడా. చనిపోయిన తర్వాత ఈ శరీరంలో కొంతమంది జీవాత్మ ఉన్నదంటారు, కొంతమంది లేదంటారు. దాని సంగతి ఏదో అది తెలుసుకునే సంగతి చెప్పమన్నాడు. ఎవరు? కఠోపనిషత్తులో నచికేతసుడు. అయ్యా ఈ ప్రశ్న వదిలిపెట్టి నీకేది కావాలి అది కోరుకోమన్నాడు. ఆయన నాకేం అక్కలు ఇదే కావాలన్నాడు. అర్థమైంది. మనం పోనీలే ఈ ప్రశ్నకి వెళ్ళేసరికి మనకి 1000 ఎకరాల భూమి, అర్థమైందా? ఆ విధంగా ఈ యొక్క ప్రపంచానికి చక్రవర్తిగా పదవి ఇప్పిస్తానన్నాడు ఆయన. పోనీలే అది ఎప్పుడైనా తెలుసుకోవచ్చులే అని మనం ఈ ఛాన్స్ చూసుకుంటాం. ఆయన ఆ ఛాన్స్ చూడలేదు. అర్థమైందా? ఎన్నాళ్ళైనా సరే తప్పదు కదా ఈ శరీరం విడిచిపెట్టేది. అందుచేత విడిచిపెట్టిన తర్వాత జీవాత్మ ఉన్నాడా పోయాడా, ఉంటే ఎక్కడే పోతాడు, లేకపోకుండా మార్గం అయితే అడిగేసినాడు. అది అనమాట. అడిగేసరికి అంతా తత్వాన్ని అంతా చెప్పుకొచ్చాడు ఈ విధంగా. అందుచేత అర్జున అని చెప్పి తత్రం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. అర్జున తత్ర తం బుద్ధి సంయోగం, తత్ర ఆ పూర్వ శ్లోక నుంచి తీసుకొస్తున్నాడు. తత్ర అంటే అటువంటి యోగి కుటుంబంలో పుట్టిన పిదప అనంతరం బుద్ధి సంయోగం. ఎందుకంటే ఇంతకుముందు దేహం సాధించినప్పుడు ఏది సంపాదించుకున్నాడో అది వస్తుంది మనతో. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతవరకు విచారణ చేస్తున్నటువంటి జ్ఞానం ఏది మనకు పట్టిందో, ఎంతవరకు మిథ్యాన్ని బోధపడిందో, ఎంతవరకు సత్యమైన బోధపడిందో, ఇది మరలా మనము ఈ జన్మలో ఈ సంసార సముద్రంలో పడి మరిచిపోయినా ఇది విడిచిపెట్టేసిన శరీరము ఇది మాత్రం వదలదు, ఇది అంటుకొనే ఉంటుంది. మళ్ళీ వాడు పుట్టిన తరువాత అక్కడి నుంచి వాడికి గుర్తొచ్చేస్తుంది. వెంటనే ఒక్కసారి విన్నాడంటే చాలు మొత్తం గుర్తొచ్చేస్తుంది. అర్థమైందా? అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. లభతే పౌర్వదైహికం, ఆ పూర్వదేహమును సాధించినటువంటి ఏ బుద్ధి సంయోగం అయితే ఉన్నదో, ఏ జ్ఞాన విచారణ అయితే ఉన్నదో, ఏ బుద్ధి ద్వారా అతను ఏమి సాధించాలనుకున్నాడో, బుద్ధి ద్వారాగా ఈ ఆత్మతత్వం అన్నటువంటి స్టేజీని ఏ సాధించాలనుకున్నాడో, అప్పుడు ఏ భూమికలు సాధించినాడో ఆ భూమికలు మళ్ళీ అవసరంలే, పై భూమికి పోతాడు. అంతవరకు మన యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాన్ని సాధించామనుకోండి పూర్వజన్మలో, ఈ జన్మలో మళ్ళీ అవన్నీ అవసరంలే, ధారణాధ్యాన సమాన్ని చెల్లిపోతాడు. అది ఎలాగండి అంటే, ఇప్పుడు మీరు ఒక ఇంటర్మీడియట్ చదివేశారు, ఇంట్లో కారణాల వల్ల ఒంట్లో కారణాల వల్ల ఒక 5 సంవత్సరాలు చదువు ఆపేసినారు. ఇప్పుడు చదవాలంటే మళ్ళీ ఒకటి నుంచి మొదలెట్టాలా?
అప్పుడు ఇంటర్ పాస్ అయిపోయి సర్టిఫికేట్ మీ చేతిలో ఉంది, కానీ ఒక 5-6 ఏళ్ళు మానేశారు. ఆరోగ్యం బాగులేకో, ఇంట్లో పరిస్థితి చదివించే డబ్బులు లేకో. ఇప్పుడు ఏదో ఒకటి లాటరీ వెళ్ళింది మనకి, అర్థమైందా? లేకపోతే ఎవడో తెచ్చి ఇచ్చినాడు, ఒక 5-6 ఏళ్ళు పోయినాక వచ్చింది వీడికి. ఇప్పుడు చదవాలనుకో, ఎక్కడి నుంచి చదవాలి? అక్కడి నుంచే, అర్థమైందా? అలాగనే ఈ జన్మలో ఎంతవరకు సాధన సాధించినామో వచ్చే జన్మలో ఆ సాధన అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. కొంతమంది అనుకుంటారు వీడు ఏమిటో ఈ మధ్యనే చిన్నోడు కానీ చక్కగా అన్నీ చెప్పేస్తున్నాడు, జ్ఞానమైన విషయాలు చెప్పేస్తున్నాడు అనుకుంటున్నాడు, అంటారు లేదా? కొంతమంది ఏమో 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు చదివాడు, చక్కనైనటువంటి సంస్కారం కలిగి మంచి జ్ఞానం వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? అది చెప్తున్నాడు ఇక్కడ. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికం. ఆ పూర్వదేహంలో సంపాదించడం ఎక్కడికి పోదు. అందుకే ఈ టైం వ్యర్థమని ఎవరు అనుకోకండి, అర్థమైందా? ఇది మన వెంట ఉంటుంది. ఈ ఆస్తి కొడుకు హక్కు లేదు, తాతకు హక్కు లేదు, తండ్రికి హక్కు లేదు, ఈ దేశానికి హక్కు లేదు, అర్థమైందా? ఇది స్వాతంత్ర్యం, అర్థమైంది? ఈ హక్కు తనకే ఉంది. ఈ ఏది తనకు హక్కు అక్కడికి వెళ్ళేసరికి వెనక చూసుకుని అలా పోతుంటుంటారు, అర్థమైందా? అది ఉండకూడదు. ఆ హక్కు లేని దానికి 24 గంటలు పడి వస్తూనే ఉన్నాం, అక్కడ ఏమీ లేకుండా పోతుంది చివరికి. కాబట్టి ఈ హక్కు కలిగినటువంటి ఆధ్యాత్మిక సంపత్తికి మాత్రం ఎవడో వెనకంజే వేయకండి, ఉన్న టైంలో వినియోగించుకోండి, అది అనమాట. అందుకే ఇక్కడ మనకు హామీ ఇస్తున్నాడు. బుద్ధి సంయోగం పౌర్వదైహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. ఈ విధంగా బుద్ధి సంయోగం అనగా ఆ సమబుద్ధి రూప యోగ సంస్కారములను ఇంతకుముందు చెప్పాడు కదా, అన్నిటి యందు సమమైన బుద్ధి ఉంచుటే యోగము. యోమాం పశ్య సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమైన ప్రణశ్య చెప్పుకున్నాం కదా ముందులో. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా ఇదవా దుఃఖం సయోగి పరమమత్. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఆ సంబంధమైనటువంటి సంస్కారములను అతడు సులభముగా పొందును. ఈ జన్మలో మనం ఎంతో ప్రయత్నించి సాధించేంత వరకు ఇవి వాడికి ముందు సాధన ఉంటే సులభం వాడికి. ఒక్కసారి విన్నాడా, ఒక్కసారి చూశాడా, బాస్ వచ్చేస్తుంది. ఈ విధంగా సంసిద్ధో, ఇది కూడా ఎక్కడికి పోదయ్యా, డౌట్ చెప్తున్నాడు. ఈ సంస్కారం కూడా ఎక్కడికి పోదు, నష్టం కాదు. అది ఇంకా చెప్తున్నాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హి అవసోపి సహా జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. చూశారా, ఇతడు పూర్వాభ్యాసేన తేనైవ, ఈ శ్రీమంతుడు ఇంట్లో జన్మించినప్పటికీ పూర్వం యోగభ్రష్టుడి యొక్క పరాధీనత ఉంది కదా, ఆ పూర్వ సాధన ప్రభావము అదేం చేస్తాడు. ఇప్పుడు అన్ని విషయాలు ఎదురుగా ఉన్నా, ఈ విషయాల్లో తానున్నా తనకి వశం లేకుండానే ఆ పరమాత్మ సంబంధమైన విషయాలు మనసు పోతూనే ఉంటుంటుంది. ఇది అనమాట. అది అక్కడ అవశోపి. అవశ అంటే వశము లేకుండా. ఇప్పుడు మనకి ఎలాగైతే భగవంతుడి దగ్గర కూర్చుందాం అనుకున్నానా, ఆ 15 నిమిషాలైనా మన వశం అక్కడ కూర్చుందని నిర్ణయించుకున్నా మన వశం లేకుండానే ఇతర విషయాలు వచ్చి పడుతున్నాయో మనకి, అర్థమైందా? ఇతర విషయాలు మనకు వచ్చి పడుతున్నాయి. ఎలా వచ్చి పడుతున్నాయో అలాగే ఈ పూర్వజన్మ సంస్కారం సాధించిన వ్యక్తికి సమస్తమైనటువంటి ఇంద్రియ విషయ సుఖాల్లో అతను ఉన్నప్పటికీ ఏమి ఆ పుణ్యఫలం చేత మరి అనుభవించడం వచ్చింది. ఇప్పటికీ ఆయన మనసు ఎక్కడ పోతుంది, ఆడిపోతుంది. అది అనమాట. అర్థమైంది ఇప్పుడు అందరికీ. ఈ బలం అలాంటిది అనమాట. ఎన్ని ఉన్నా ప్రహ్లాదుడికి ఆగిందే. చెప్తాడు ఎవడు హిరణ్యకశిపుడు, వీడికి తెలియదు నా సంగతి. ఇంద్రుడు వస్తాడు, ఇలా చేతులు జోడించి కూర్చుంటాడు. నా తండ్రి ఎంత గొప్ప వాళ్ళని ఆవగించ కూడా నేర్చుకోలే ఎవడు. ఏంటన్నా ఇంద్రుడు వచ్చి నా దగ్గర ఇలా చేతులు పెట్టి కూర్చుంటాడు. అదే మన దగ్గర పాలేరు వస్తాడు చూసావా, పని చేసేవాడు. వాడు మన ఎదురు ఎలా ఉంటాడు, ఏం పని చెప్తారే చెప్తే ఇంటికి వెళ్ళమని ఇలా నిలబడతాడా, అలా నిలబడతాడు. ఎవడు దేవేంద్రుడు వచ్చి ఎవరి దగ్గర, హిరణ్యకశిపుడి దగ్గర. సూర్యుడు గట్టిగా ఎక్కడ ఎండెక్కితే ఆయన మండ పెట్టిస్తానని అంత మందంగా ఎండ ఉంటుంది. వాయువు అలా ఫ్యాన్ అవసరం లేదు. ఎక్కడ హిరణ్యకశిపుడు రాజ్యంలో ఫ్యాన్లు పని లేదు, ఒక పైసా ఖర్చు ఉండదు. వాయువు ఎవరికి ఎంత కావాలో అంతనే ఇస్తూ ఉంటాడు. ఇన్ని విశేషాలుంటే ఎప్పుడు హరిహరి అని చస్తాడు వీడు ఎవడు.
నా సంగతి లోకాలన్నీ గరగరా చెప్పుకుంటుంటే వీడేమో ఆయన సంగతి చెబుతుంటాడు. ఎంత అజ్ఞానం నాకు అర్థమవడం నా కొడుకు అంటాడు, అర్థమైందే. కానీ వాడి పూర్వాభ్యాసేన తేనైవా హిరియతోపి అవశ అటే పోతుంది. ఎక్కడికి ఎక్కడ పోతుంది? ఆ పరమాత్మ యొక్క చెంతకి. అది చెప్తున్నారు ఇక్కడ. జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. ఈ ప్రకారముగా అయ్యా అటువంటి వాడు భగవంతుని వైపు ఆకర్షితైపోయి ఆ సమబుద్ధి రూప యోగమైన జిజ్ఞాసు ఆ వేదంలో చెప్పినటువంటి సకామ కర్మ ఫలాన్నంతని కూడా అధిగమిస్తున్నాడు ఈ జిజ్ఞాసతో. అది చెప్పి ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. ఆ యోగి యతమాన యోగి ప్రయత్నాత్తు సంశుద్ధ కిల్బిష. కిల్బిష అంటే ఏమిటి? పాపం. ఆ పాపాన్ని చక్కగా ప్రక్షాళనం అయిపోతుందన్నమాట దీనికి. సంశుద్ధ కిల్బిష. శుద్ధం అంటేనే పాము పోవడం, సంశుద్ధం అంటే చక్కగా సమ్యక్ లేసగా ఈ ప్రయత్నం ద్వారా పోతుంది. తరువాత అనేక జన్మల నుంచి మనం వింటూ ఉన్నాం కదా ఈ విధంగా కొంచెం. మరి ఈ జన్మలో చక్కగా ఆ పుణ్యఫలం వల్ల తీసుకొచ్చి ఇప్పుడు ఇంతసేపు మీరు వేదాంతం వింటున్నారంటే ఎంత పుణ్యఫలం ఉండాలి? అందరూ వింటున్నారా? మరి అందరికీ అవకాశం కుదురుతుందా? కుదరదు. ఆ పుణ్యఫలం ఉండాలి. అది పుణ్యఫలము ఉండాలి. అనేక జన్మల నుంచి ఉన్న పుణ్యఫలం చేతనే ఈ వేదాంతం పట్టాలి. ఒక రోజు 2 రోజులు పట్టి చెప్తే వింటే అవదని మొత్తం చాతుర్మాస 2 నెలలు ఇక్కడ ఎందుకు పెట్టుకున్నామంటే అది వేదాంతం గట్టిగా అందరికీ పట్టాలని. అందరూ కూడా ఈ విజ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తెలుసుకొని సుఖదుఖాలకు అతీతమై ఆత్మజ్ఞానం పొందాలనేది మనం పెట్టుకోవడం. ఇక అంతేగాని ఇక్కడ ఏమైనా ఒకరికొకరు పరస్పరం ఇంకోటి ఏదో పొందాలనేటువంటిది ఇక్కడ ఏది లేదు. కేవలం ఆత్మతత్వ జ్ఞానాన్ని. ఎందుకంటే అంత హైయెస్ట్ అయినటువంటి స్థితిని మనం ఉన్నాం. అందరం మానవుడు అంటే ఎవడు? మానవుడే మహనీయుడు అన్నాడు. అర్థమైందా? అందుచేత ఆ స్థితిని ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. శక్తులు మనలో ఉన్నాయి. ఒక దివ్య శక్తి అంతా మనలో ఉంది. అది మన శక్తిని మనం వినియోగించుకోవాలి. అది చెప్తున్నారు. అది ఆ విధంగా సంపాదించుకొచ్చాం కాబట్టి ఈ జన్మలోనే మనం ఏమవుతున్నాం? తతో యాతి పరాంగతిం. ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ బ్రహ్మస్థానాన్ని పొందిపోతున్నాం మనం. అది చెప్పి అయ్యా ఈ యోగి ఎంత గొప్పవాడో తెలుసా? ఎందుకు నేను కామంటున్నానంటే ఈ విధమైనటువంటి ఆత్మజ్ఞాన సంబంధం యోగి ఎందుకు కావాలంటే అంటున్నాడు ఎంత గొప్పవాడు. తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. యోగి ఎలాంటి వాడు? తపస్సులు చేసిన వారి కంటే ఈ సమత్వ బుద్ధితో ఆత్మజ్ఞాన యోగి అంత గొప్పవాడు. లోకంలో ఎన్ని తపస్సులు ఉన్నాయి, ఎంతమంది ఎన్ని తపస్సులు చేస్తున్నారో తెలుసా? ఎన్ని వ్రతాలు, ఎన్ని నియమాలు, ఎంత ఆహార నియమాలు, కఠోరమైన గాలిని పీల్చుకుంటారు, వాయువుని పీల్చుకుంటారు, ఆకులు తింటూ ఉంటారు, అనేక రకరకాల తపస్సులు చేస్తూ ఉన్నారు. కొంతమంది అపక్వాహారమే. అలాంటి తపస్సుల కంటే ఇంకా ఏమిటి తపస్సులు? కొన్ని మనం తోసిన తప్పులు చేసుకోవడానికి ప్రాయశ్చిత్తాలు చేసుకుంటారు. అది ఒకటి మనకి చాంద్రాయణ వ్రతం అంటారు. ఆ విధంగా కృత్యం అంటారు. ఇవి కూడా చేయడం కష్టం. ఇవి చెప్పినంతవరకే వినండి, ఆచరణ వద్దు. ఇప్పుడు ఈ టైం అంది ఇప్పుడు గంట తింటే కానీ షుగర్లు బీపీలు బాబు. ఎలాగంటే ఆ విధమైన తపస్సులు కూడా చేస్తారు కొంతమంది. కృత్యం అంటే ఏమిటి? ఒక 3 రోజుల వరకును ఒక్క పూటే. అర్థమైందా? ఒక ఇంత ముద్దలు ఒక 20 తినాలి. ఒక 3 దినాలు ఒక్క పూటే. అలాగనే ఉదయం ఒక 3 దినాలు కొన్నాళ్ళు, అలాగే సాయంకాలం 3 దినాలు కొన్నాళ్ళు. ఇంకో 3 దినాలు ఏం తెలుసా? దొరికితేనే తినాలి, దొరకపోతే తినకూడదు, ఎక్కడ ప్రయత్నం చేయకూడదు. ఇంకో 3 దినాలు దొరికినా తినకూడదు. ఇది ఎంత కష్టం అంటే మరి ఈ విధమైనటువంటి తపస్సు కృత్యం అంటారు. చాంద్రాయణం అంటే చంద్రుని యొక్క వృద్ధిక్షయాలను అనుసరించుకొని అది మొదలు పెడతారు. ఇప్పుడు ఒకవేళ పూర్ణిమ మొదలు పెట్టామనుకోండి, పూర్ణిమ నాడు 15 కమలాలు తినాలి పట్టుకొని, అంతే 15.
ఆ తర్వాత ఒక్కొక్క అన్నం ముద్ద తగ్గించుకొని రావాలి. వాళ్ళు ఇంకేం తినకూడదు, 2 పూట ఏమి, ఒక్క టైం అంతే. 15 పూర్ణిమ నాడు, మర్నాడు 14, మర్నాడు 13, అలాగే అమావాస్య వచ్చి ఉపవాసం ఉండాలి. మళ్ళీ అమావాస్య వెళ్ళిన తర్వాత మరి ఒకటే ముద్ద తినాలి, ఇంతే. మళ్ళీ ఇంకేం కాపీలు గీపీలు ఏమి ఉండకూడదు. అర్థమైంది? చంద్రయాన వ్రతం అంటే అంతే. అవసరమైతే మంచినీళ్ళు తాగడం అంతే. ఇలాగా ఒకరోజు అంతే, మర్నాడు 2, మర్నాడు 3, అలాగ మళ్ళీ పూర్ణిమ వరకు రావాలి. ఇవన్నీ ఇప్పుడు అవుతాయా? ఇవన్నీ మనవి ఆనాడికే సరిపోయినాయి. ఇలాంటి తపస్సులు ఒకవేళ నువ్వు చేయలేకపోయినా ఏమి, ఈ తపస్సులన్నిటికంటే కూడా అధికో ఇంకా జ్ఞానిభ్యోపి శాస్త్రజ్ఞానం. ఎక్కడ లేని శాస్త్రాలన్నీ చదివి 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 కానీ ఇంక అనుభవజ్ఞానం కాదు ఇక్కడ, శాస్త్రజ్ఞానం వరకు. ఆ శాస్త్రజ్ఞానం చదివిన వాడికంటే యోగి గొప్పవాడు. ఇంకెలాంటి వాడు? కర్మభ్యశ్చాదికో యోగి. అర్థమైందా? కర్మలు ఎలాంటి కర్మలు? యజ్ఞాలు, పెద్ద పెద్ద యాగాలు, అశ్వమేధ యాగాలు, రాజసు యాగాలు, దర్శ పూర్ణమాస యాగాలు, ఇలాంటి పెద్ద పెద్దవి హోమాలు, చండీ హోమాలు, అనేక రకరకాలైనటువంటి, అలాగనే ఆశ్రమ ధర్మ నియమ నిష్టలు, ఇవన్నీ కూడా ఎవడైతే ఆచరిస్తున్నాడో అంతకంటే యోగి చాలా గొప్పవాడట. యోగి అంటే ఎవడు? ఈ జీవబ్రహ్మైక్యమైనటువంటి ఈ ఆత్మజ్ఞానమైనటువంటిది. అంటే అవన్నీ ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఈ శీలన ఈ విచారణ అంతకంటే 10 రెట్లు పుణ్యం ఇందులో ఉంది. ఇక ఇది మనకు ఆచరణకు వచ్చిందనుకోండి, చక్కగా ఇక మోక్షమే కలిగిపోతుంది. పుణ్యం వస్తుంది, లేక మోక్షం కూడా ఇచ్చేస్తుంది. అందుచేత అర్జున తస్మాత్ యోగి భవ అర్జున, నీవు తప్పక యోగి కా అంటున్నారు అని ఇప్పుడు చెప్తున్నారు. యోగినామపి సర్వేషాం మధ్యతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్త తమో మతాః. యుక్త తమో మతాః. యోగినామపి సర్వేషాం, సర్వేషాం యోగినాం. రకరకాలైనటువంటి యోగులు ఎంతమందో క్షీణిస్తూనే ఉంటుంటారు. ఆ అందరిలోని కల్లా ఈ సమత్వ బుద్ధి అయినటువంటి ఆత్మతత్వమైనటువంటి ఏ యోగి ఉన్నాడో ఆయన సంగతి చెప్తున్నారు. యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమూర్తి నాయందంటే ఏమిటి? పరమాత్మ అనగా భక్తి విశ్వాసాలు ఉండాలి. శ్రద్ధావాన్ భజతే, ఆ అనన్యమైనటువంటి భక్తి, అనన్యమైనటువంటి విశ్వాసముతో, నిశ్చలమైనటువంటి దృఢమైనటువంటి భావంతో ఎప్పుడైతే ఆ పరమాత్మ ఎందు స్థిరమైనటువంటి మనోబుద్ధి రూపం అంతఃకరణం ఉంటూ ఉన్నదో అటువంటి వాడు అందరి యోగుల కంటే శ్రేష్ఠుడు. అర్థమైందా? ఆ తపస్సులు, ఆ శాస్త్రజ్ఞానము, ఆ కర్మల కంటే మామూలు యోగి శ్రేష్ఠుడు. ఇంకా ఈయనందరికంటేనే ఆ పరమాత్మ తత్వ విచారణశీలుడు ఉన్నాడా, ఈయన ఇంకా గొప్పవాడని చెప్పాడు. అందుచేత ఇది ఏది యోగం? ఆత్మ సంయమ యోగం అన్నమాట. ఈ చివరి శ్లోకం ఆత్మ సంయమ యోగము ఈ విధంగా మనకి ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ షష్ఠోధ్యాయ. 6వ అధ్యాయం సమాప్తమైంది. ఇక రేపేమిటి? 7వ అధ్యాయం, 7వ అధ్యాయం అన్నమాట. దాని పేరేమిటి? జ్ఞానయోగం. అర్థమైందా? ఈ విధంగా ఒకదానికోటి ఇస్తూనే ఉన్నాడు భగవంతుడు. అటువంటి ప్రారంభం అవుతుంది. అయితే మరి ఇందులో మనకి ఎన్ని విశేషాలు ఇచ్చారు తెలిసిన? ఆత్మసంయమ యోగం దాంట్లో చక్కగా మనకి ఏ విధంగా సాధన చేసుకోవాలి, అలాగనే మనం ఏ విధంగా ఆత్మస్థితిని పొందాలి, ఆ తర్వాత ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత వాడికి గతి దుర్గతులు ఏమిటి అన్నటువంటి విషయాలన్నీ కూలంకషంగా మనకి ఈ చెప్పినటువంటి ఈ విషయం ఇది సంయోగం. అంటే ఆత్మ సంయోగం అంటే ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు మనం మనస్సుని స్వాధీనపరుచుకున్నటువంటి యోగం ఇది. అందుకు ఆత్మానాత్మ విచారణ అన్నిటికంటే గొప్పది. ఆ విచారణ పట్టుబడాలంటే ఈ మనస్సు అంతఃకరణము శుద్ధి ఉండాలి. అందుకని ఆ విధంగా అటువంటి
చక్కనేటువంటి శుద్ధిరూపమైన సిద్ధిని ఆ భగవంతుడు అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు.